అయితే సార్ ఇక్కడ అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు కాంగ్రెస్ రాజకీయం ఎలా ఉంటుంది, ప్రజెంట్ ఉన్నది కాంగ్రెస్ కాదు, ఇది వైఎస్ఆర్సీపీ పార్టీ. ఈ రెండింటి మధ్య తేడాలు తెలుసుకుంటే కార్యకర్తలు ఇంకొంచెం నాలెడ్జ్ వస్తుంది. ఏమన్నా నేను, కాంగ్రెస్ అనేది ఒక జాతీయ పార్టీ, ఢిల్లీ రాజకీయం అంటే సీఎం అభ్యర్థికి నేను నచ్చకపోయినా నా ఊరు ప్రెసిడెంట్ ఎలక్షన్లో నేను టికెట్ తెచ్చుకోవాలి, లేదా ఒక ఎంపీటీసీ అభ్యర్థికి టికెట్ తెచ్చుకోవాలన్నా నేను ఢిల్లీ రాజకీయం వెళ్ళి తెచ్చుకోగలను. ఒక ఎమ్మెల్యే టికెట్ కావాలన్నా కూడా సీఎంకి నచ్చకపోయినా లేదా పీసీసీ ప్రెసిడెంట్కి నచ్చకపోయినా ఢిల్లీ వెళ్ళి నేను టికెట్ తెచ్చుకోగలను. అది ఢిల్లీ రాజకీయం. అదేంటంటే నేషనల్ పార్టీ, మీకు వాక్ స్వాతంత్రం అలాగే ఉంటుంది అందులో, అలాగే లిబర్టీ, కఠిన నిర్ణయాలు కూడా అలాగే ఉంటాయి. లిబర్టీ అలాగే ఉంటుంది, అలాగే డ్రాస్టిక్ స్టెప్స్, వాళ్ళని దండించేది మందలించే తీరు కూడా అలాగే ఉంటుంది. వాళ్ళని కంట్రోల్ చేయటం. వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది రీజనల్ పార్టీ. రీజనల్ పార్టీకి వన్ మ్యాన్ బాస్ ఉంటాడు, బాసు అంతే. ఏ నిర్ణయమైనా ఆయన బట్టి ఉంటుంది. ఓటింగ్ కూడా ఏమవుతుంది, ఇప్పుడు కాంగ్రెస్ వచ్చేసరికి అది గుర్తు మీద వెళ్తుంది, హస్తం గుర్తు మీద వెళ్తుంది. అంటే ఏంటి, అక్కడ అభ్యర్థుల కంటే కూడా పార్టీ విధానం ఎక్కువ అవుతుంది. నేషనల్ పార్టీ అయినప్పుడు, రీజనల్ పార్టీ అయినప్పుడు ఏమైంది, గుర్తు కంటే కూడా నాయకుడు, అధినాయకుడిని చూసుకొని ఓటింగ్ వెళ్తారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారిని అభిమానించే వాళ్ళంతా ఇక్కడ అభ్యర్థి ఎవరి నుంచో పెట్టినా అంటే మెజారిటీ ఆఫ్ ఓటింగ్ దాని బేస్ వెళ్తుంది. 4 to 5% ఇండివిజువల్ క్యాండిడేట్ యొక్క బలం అవుతుంది. సో ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ నేషనల్ పార్టీకి ఒక రీజనల్ పార్టీకి ఉన్న డిఫరెన్స్.